హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మనం క్రిస్పీ ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా క్రిస్పీ ఆనియన్ సమోసాస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. మనం ఆనియన్ సమోసాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు సమోసా షీట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికోసం డవ్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఆల్రెడీ సమోసా షీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చికెన్ స్ప్రింగ్ రోల్ రెసిపీలో చూపించానండి. సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే నేను ఆ వీడియోలో మాత్రం మైదా పిండితో ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ మాత్రం హెల్తీగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి తీసుకొని దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ కలుపుకుంటూ పిండి ప్రిపేర్ చేసుకుందాము. ఈ పిండిని మనం చపాతీ పిండి అంత మెత్తగా కలుపుకోవాలండి. పిండి చేతికి అంటుకోకుండా కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని ఒక వెట్ క్లాత్ కప్పి పక్కకు పెట్టుకుందాము. ఈ లోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఆనియన్ సమోసాలోని స్టఫింగ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో స్టఫింగ్ కోసం ఒక బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, కాబట్టి కారం ఆప్షనల్ అండి. లేదంటే మీరు పచ్చిమిర్చి కూడా తీసేయొచ్చు. ఆనియన్ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు అటుకులు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి అటుకులు యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లోని మాయిశ్చర్ ఉంటుంది కదా, అదంతా అటుకులు లాగేస్తుంది. సో మనకి ఆనియన్ సమోసాస్ చాలా ఎక్కువసేపటి వరకు మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం దీన్ని ఏమీ కుక్ చేసుకోవడం అవసరం లేదు, జస్ట్ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం సమోసా షీట్స్ రెడీ చేసుకుందాము. సమోసా షీట్స్ కోసం ముందు మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీస్ రోల్ చేసుకుందాము. ఈ షీట్స్ని మనం సపరేట్గా కూడా కాల్చుకోవచ్చండి, కానీ నేను చేసే పద్ధతిలో చేసుకుంటే మాత్రం ఒకేసారి మనకి 4 to 5 షీట్స్ రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం కన్జ్యూమ్ కాకుండా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఈ పిండితో మనం ఎన్ని వీలైతే అన్ని చపాతీస్ రెడీ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీస్ని ఒకదాని మీద ఒకటి ఆయిల్ ఇంకా మైదా యాడ్ చేసుకుంటూ లేయర్ చేసుకోవాలి. అయితే కొత్తగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఒక 2-3 చపాతీస్ రెడీ చేసుకొని అన్నీ కలిపి ఒకసారి రోల్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ చపాతీస్ అన్నీ కలిపి రోల్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకండి, షీట్ సపరేషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన చపాతీని మనం ప్యాన్ మీద వేయించుకుందాము. దీన్ని ఎక్కువసేపు వేయించనక్కర్లేదండి, జస్ట్ కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నాకు ఈ చపాతీ చాలా పెద్దగా వచ్చిందండి, అందుకనే నేను హాఫ్ వేయించుకుంటున్నాను. మీరు మాత్రం మీ ప్యాన్కి తగ్గట్టు చేసుకోండి చపాతీని. సో చపాతీ రెడీ అయిపోయిన తర్వాత మనం షీట్స్ సెపరేట్ చేసుకుందాము. సెపరేట్ చేసిన షీట్స్ని ఒక స్కేల్ పెట్టి చక్కగా ఒక స్క్వేర్ లాగా కట్ చేసుకుందాము. సో ఈ ఎక్స్ట్రాస్ అన్ని పడేయకుండా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా చిప్స్ లాగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్క్వేర్ని మధ్యలో నుంచి కట్ చేసుకొని 2 halves చేసుకుందాము. సో దట్ మనకి సమోసా షీట్స్ రెడీ అయిపోతాయి. ఈ సమోసా షీట్స్ మనం విడిపోకుండా లై ప్రిపేర్ చేసుకుందాము. సో ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లై ప్రిపేర్ చేసుకుందాము.
ఇప్పుడు మనం సమోసాస్ రెడీ చేసుకుందాము. సో మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక కోన్ ప్రిపేర్ చేసుకోవాలండి. కోన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ యాడ్ చేసుకొని పైన లై యాడ్ చేసుకొని దాన్ని కవర్ చేసుకుందాము. సో దట్ మనకి లోపల స్టఫింగ్ ఏది కూడా బయటకు రాకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా చూస్తూ చేయండి. మీకు సమోసా ఫోల్డింగ్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనం అన్ని సమోసాస్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న సమోసాస్ని డీప్ ఫ్రై చేసుకుందాము. మీరు వీటిని కావాలంటే మైక్రోవేవ్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ సమోసాస్ అన్నిటినీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. సో రెడీ అయిన సమోసాస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్తో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చాలా టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఆనియన్ సమోసా రెడీ అయిపోయాయి. మీరు ఈ సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒకసారి పెట్టుకుంటే 2-3 months వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాస్ కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మా రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.